హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయన బర్త్డే అనమాట. సో ఇదైతే ఫుల్ బ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మండే రోజు తీసిన బ్లాగ్ అనమాట. సో ట్యూస్డే అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే ఆ రోజు అప్లోడ్ చేసేద్దాం అనుకున్న నైటే, బట్ ఇంకా ఆ రోజు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని డ్యాన్స్ వీడియోస్. సో దానికోసం నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మండే కాబట్టి అందరూ వెజ్ తింటారు. సో అందుకోసం ఇంకా సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. మా ఆయన సాంబార్ అడిగారంట, మొన్న ఎప్పుడో చేశాను, టేస్ట్ చాలా బాగుంది, సేమ్ అలాగే చేయన్నారు. సో అందుకోసం అలాగే చేశాను. అండ్ ఈరోజు నా శారీకి మ్యాచ్ నెక్లెస్ సెట్ వేసాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మా చెల్లి మాకు ఊరికి వెళ్ళని చెప్పినా కదా కోటకి, అప్పుడు ఏమైందంటే అందరూ శారీస్ పెట్టారు. సో తను మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఇలా నెక్లెస్ చైన్ సెట్ పెట్టింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా అవి మీకు కనెక్ట్ చేసి సరిగ్గా కనపడకపోవచ్చు, బట్ అవేనమాట తను పెట్టింది. అండ్ ఈ శారీకి అవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకా సాంగ్ సెలెక్షన్ చేసుకొని మేము డ్యాన్స్ చేసే ముందు చూసుకుంటాం అనమాట, ప్రాక్టీస్ చేసుకుంటా. నేను ఏమేమో డ్యాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఒక్కసారిగా కెమెరా ఆన్ చేసి ఏం డ్యాన్స్ స్టెప్స్ గుర్తుకు రావన్నమాట నాకు. సో ఇంకా ఆయన చేస్తా అంటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియోసే బాగున్నాయి, మెయిన్ డ్యాన్స్ వీడియోస్ కన్నాను. అండ్ మీకు అవి ఎలా అనిపించినాయి నాకు కింద కామెంట్ చేసేయండి. సో ఇంకా ఆయన బర్త్డే రోజు అయితే అదనమాట. అండ్ మా బుడ్డోడిని అయితే స్కూల్కి పంపించడం లేదు. ఏం సడన్గా అంటే మొన్న ఒక 2 days ఏమో పంపించాము, కానీ వాడికి ఇంకా సరిగ్గా మాటలు రాలేదు. లైక్ ఇంకా జస్ట్ 3 years వాడికి పెట్టింది అంతే, 3 కూడా కంప్లీట్ అవ్వలేదు. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని పంపినని చెప్తున్నాను, ఇంకెవ్వరికి ఇష్టం లేదు వాడిని స్కూల్కి పంపించడం. అంటే కొద్దిగా ఏజ్ వస్తేనే తెలుస్తుంది కదా, సో దానికోసం జస్ట్ 3 మొన్న పెట్టింది. సో దానికోసం ఇంకా వాడిని అయితే ఇయర్ స్టాప్ చేసేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ పంపించేద్దాములే అని చెప్పి. అండ్ ఇంకా ఎట్లా ఇంట్లోనే ABCDs అవన్నీ నేర్చుకునేస్తాడు, వాడికి ఆల్రెడీ కొన్ని వచ్చు. సో దానికోసమే ఏమంత అనిపించలేదనమాట. ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే ఎండకి కరేపాకు అయితే ఎండబెడుతున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే ఏం ప్లానింగ్స్ ఏం ఎక్కువ లేవు. యాక్చువల్లీ బర్త్డే రోజు టెంపుల్స్కి వెళ్తాం కదా, మేమైతే జీవకోన లేదు కపిల్ తీర్థం అట్లా వెళ్దాం అనుకున్నాము, బట్ వెళ్ళకూడదు. సో అందుకోసం ఇంకైతే వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంకా సాంబార్ అయితే చేసేసాను. ఆ రోజు క్లైమేట్ కొద్దిగా క్లౌడీగానే ఉండింది. అండ్ ఇంకా అదనమాట. ఇంకా సాంబార్ ఒక పక్క వడలు వేస్తున్నాను, అండ్ అలా గట్టిగా తాలింపు కూడా చేసాను అనమాట. మా ఆయనకి ఇది బెల్లం పాయసం పచ్చనిపప్పు ప్లస్ చేస్తారు కదా, అయితే చాలా ఇష్టము. సో నేను కూడా ఇంకా ఆ పాయసం అయితే చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా కొత్తిమీర అయితే నానబెట్టేశాను. రెసిపీస్ ఏం ఫుల్గా షూట్ చేయలేదులేండి, మామూలుగా చేసేసినాను, కుక్కర్లోనే పెట్టేసి సాంబారు. ఒక పక్క వడలకి అయితే వడలు వేసేసాను, మసాలా వడలు అనమాట. వడలు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. 2 రోజుల నుంచి వడలు వేస్తుంటే అయిపోతున్నాయి అనమాట. నేను వడల కూర వడల పులుసు ఏదో చేద్దామని వేసి పెట్టినాడు, కానీ అవి ఏవి రావడం లేదు. మామూలుగా కొత్త వడలే తినేస్తాం, అంత బాగా వస్తున్నాయి టేస్ట్ మాత్రము. ఇవేవి కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు, అన్నీ లాంగే పెట్టేస్తున్నాను. ఇంకోటి ఏమైందంటే మా బుడ్డోడు ఒక 2 days బ్యాక్ ఒక షార్ట్ వీడియో చూసాడంట బైక్స్ది. ఆ షార్ట్ వీడియో చూసినప్పటి నుంచి బైక్ అంటున్నాడు. అదంతా ఏమైందో ముందు చెప్తాలేండి. అంటే ఎవరైనా తిరుమలకి వెళ్ళాలంటే కొద్దిగా ప్లాన్స్ ఆపుకోండి. ఏమైందంటే మా ఫ్రెండ్ వెళ్ళిందనమాట. తను నిన్న వెళ్ళి టోకన్స్ వేయించుకుంది, నిన్న కాదు మొన్న, లైక్ సండే ఏమో ఆఫ్టర్నూన్ 3:30 నుంచి వేస్తాం అనమాట టోకన్స్. సో తను 11కే వెళ్ళి అక్కడ నిల్చుకుంటే 4:30కి వచ్చిందనమాట. అది కూడా రేపు రాత్రి 7కి ఇచ్చినారంట. సో నిన్న పోతే ఎల్లుండి నైట్ 7కి ఇచ్చారనమాట దర్శనానికి. అండ్ రష్ మాత్రం ఫుల్గా ఉంది. ఎందుకు ఈసారి ఇంత రష్ ఉందో కూడా తెలియడం లేదు. మా ఆయన కూడా వెళ్ళాలి, ఈ మంత్లో వెళ్ళాలి అనుకుంటున్నాము. అంటే మా ఆయన కూడా ఇంకా గుండు ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. సో అందుకోసం ఇంక ఈ మంత్లో మోస్ట్లీ వెళ్తాము. 3 months అయింది వెళ్ళిపోయి, కూడా తెలుసు కదా మనం ప్రతి మంత్ వెళ్ళే వాళ్ళము. ఈసారి 3 months గ్యాప్ వచ్చింది. సో ఇంకా ఈసారి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. అండ్ రష్ మాత్రం ఫుల్ ఉంది అసలు. అల్పిరి దగ్గర అయితే జనాల బండిలా ఏమీ అర్థం కావడం లేదు, అట్లాగా ఉందన్నమాట. రోజు అల్పిరి సైడ్ వెళ్తాను కదా, చూస్తూ ఉంటాము. అండ్ ఇంకైతే పాయసం కూడా చేసేస్తున్నాను. అండ్ లంచ్ అయితే తినేసినాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పూలు కట్టేస్తున్నాను. పూలు కట్టి అవి ఇంకా విరవాలన్నమాట, మొగ్గలుగానే ఉన్నాయి, అవి విరిస్తే ఇంకా బాగుంటాయి. అండ్ ఇంకా మా బుడ్డోడు స్కూల్ కూడా ఆపేసామన్నమాట. లైక్ యూనిఫామ్ కొనేసాము, బూట్స్ కొనేసాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా పంపించేద్దాం అన్నప్పుడు ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు, నాకు తప్ప. అంటే నాకు కూడా కొద్దిగా ఇష్టం లేదు, కానీ కొద్దిగా పోతాడేమో అనుకున్నాను. చిన్నపిల్లడు వాడికి ఇంకా అసలు లేదనమాట. లైక్ 3 కదా, 2-3 జస్ట్ పెట్టింది మార్చ్లో. సో అందుకోసమే అనమాట. ఇంకా మా బుడ్డోడు స్కూటీ అని చెప్పినా కదా, వాడు 2 రోజుల నుంచి ఇంట్లో ఏడుపు అసలు. సరే ఆన్లైన్లో చూసినా కూడా అవేమి నమ్మకాలు లేదనమాట. ఈ బైక్ ఇది ఆల్రెడీ ఉంది, ఫస్ట్ ఒక సైకిల్ ఉన్నింది, సరే అది పోయిందని చెప్పి మళ్ళీ ఇది కొనిచ్చినాం అనమాట డీమార్ట్లోకి వెళ్ళి మళ్ళీ. బట్ మళ్ళీ వాడికి కొత్తగా కావాల్సి వస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యి బయటకు వెళ్తాము, చూద్దాము ఏమన్నా ఓకే వస్తే తీసుకుందామని చెప్పి. లైక్ ఏ బండి తీసుకోవాలో కూడా లేదు, వాడికి బైక్ టైప్ కావాలంట. ఇంకా
వెళ్ళి చూసి ఏది నచ్చితే అది. ఇంకా కేక్ కటింగ్స్ అట్లాంటివి ఏం ప్లానింగ్స్ లేవు. ఇంకా ఆ రోజు మొత్తం పనిలోనే సరిపోయింది. ఇంకా ఆ రోజు కొన్ని రీల్స్ చేసినాము, అవన్నీ మీరు చూసేసినారు ఆల్రెడీ. అండ్ ఇంకా అప్లోడ్ చేసిన వ్లాగ్ అయితే ఇంకా ఒకటి ఉంది. ఇంకా టైం లేక వీటికే వాయిస్ ఓవర్స్, ఇంకా ఎడిటింగ్ నాకు టైం చాలడం లేదనమాట. సో దానికోసమే కొద్దిగా వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి. అది ఇంకొక 2 డేస్లో అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఫోన్ ఒక న్యూ ఫోన్ కొనాలైతే థాట్ ఉందనమాట. అదంతా ఎవరికి ఏంది అనేది నెక్స్ట్ వచ్చి షార్ట్ వీడియోస్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే అనుకుంటున్నాము. సో అందుకోసమే చెకింగ్కి వచ్చినాం అనమాట, ఏమైనా నచ్చితే చూద్దామని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్గా ఇంకా మా బుడ్డోడికి సైకిల్స్ అని చెప్పినా కదా, అక్కడికి వెళ్ళిపోయినాము. అక్కడ కార్స్ వాడికి చూసి మనము చంద్రముఖి యాక్ట్ చేస్తే చూడు, ఆ టైప్లో యాక్ట్ చేసినాడు. వాడికి ఏ స్కూటీ ఏ బైక్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఆ బుల్లెట్ బైక్ మీద ఫస్ట్ పడ్డాడు. తర్వాత ఇంకోటి వచ్చి అక్కడ ఇంకొకటి బైక్ సైకిల్లో ఉంటుంది, అది తీసుకోవాలన్నాడు అనమాట. సో అవన్నీ కొద్దిగా బడ్జెట్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ వాడైతే ఫుల్గా ఏడుస్తున్నాడు. అది మేము తీసుకున్నామా లేదా అనేది నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చిన్న పిల్లోడు ఏడిస్తే ఏం చేస్తాం అందరికీ తెలిసిందే. బట్ స్టిల్ ఏది తీసుకున్నామా అనుకోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఆ రోజు అయితే జస్ట్ వెళ్ళి అన్నీ చూసుకొని ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాం అనమాట. వాడికైతే అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది, రెడ్ కలర్ మా వాడి ఫేవరెట్ కొద్దిగా బేసిక్గా. సో అది ఎక్కి ఇంకా వాడి ఎగ్జైట్మెంట్ చూడండి, అదనమాట. అండ్ ఈ బుల్లెట్ బైక్ కూడా ఇది వాడికన్నా నాకు ఎక్కువ బాగా నచ్చింది. ఎందుకంటే లైట్ పీచ్ గ్రీన్ కలర్ వచ్చింది, పిస్తా కలర్. సో నాకు దాని కలర్ వల్ల నాకు అది నచ్చింది. దాంట్లో ఏమి ఉన్నాయో కూడా నాకు తెలియదు. అండ్ నైట్ ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ ఏం లేదు, మామూలుగా కూల్ కేక్ పీసెస్ తెచ్చుకున్నామన్నమాట. అది కూడా ఇంకా మా బుడ్డోడు కోసము. అండ్ అన్ని చూపించుకొచ్చి వాడికి ఇంకా ఏడుస్తాను, ఒక 100 రూపాయలకి బొమ్మ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ అంటే ఇంకా మళ్ళీ ఎక్కువ ఏడుస్తాను అని చెప్పి ఈ బొమ్మ అయితే తీసేసాను. అసలు ఇంటికి వచ్చిన తర్వాత పనే చేయలేదు, వేస్ట్. అతను ముందర మాత్రం బబుల్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంటికి వచ్చిన తర్వాత అసలు అది వర్క్ కూడా చేయలేదన్నమాట. రాత్రికి అది మొత్తం పడేసినాడు వాడు. ఊరికి ఆ గన్ను కూడా పైన ఇరిగిపోయింది. అండ్ ఇంకైతే ఈరోజు మా ఆయన బర్త్డే ఇట్లా జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్.